రూపాయలకి 4 రకాల నాన్ వెజ్ కర్రీస్తో భోజనం. మన మెండపాటలో 100 రూపాయలకే 4 రకాలైన నాన్ వెజ్ కర్రీస్ తోటి భోజనం పెడుతున్నారు. దీని అడ్రస్ వచ్చేసి వాణిమహల్ సెంటర్ నుంచి పార్క్ వెళ్ళే దారిలో పుష్ప రెస్టారెంట్ అంటే చెప్తారు. ఇక్కడికి 100 రూపాయలకే 4 రకాల నాన్ వెజ్ కర్రీ, ఒక వెజ్ కర్రీ, సాంబారు, ఒక పెరుగు ఇస్తున్నారు. చూడటానికైతే చాలా బాగుంది. తినడానికి ఎలా ఉన్నదో కూడా చూద్దాము. ప్లేట్ తీసుకుని ప్లేట్లో ఆకులేసి చుట్టూ గిన్నెలు కూరలేసి గిన్నెలు పేర్చారు. ఇది వంకాయ నెత్తళ్ళు, బెండకాయ బోటి, ఇది చికెన్ ఫ్రై, అలాగే ఎగ్ కర్రీ, కోడిగుడ్డు కూర, పెరుగు, సాంబారు, ఇక చివరిగా మధ్యలో ఉన్నది చేపల కర్రీ. ఇంకా తిందాం రండి. రైస్ తోటి తింటుంటే చాలా బాగున్నది. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. ఇలా వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ సూపరు. హాయ్ అండ్ హలో, నేను మీ క్లూస్ టీవీ రాజుని. ఈరోజు మెండపేట వచ్చాము. మెండపేటలో పుష్ప రెస్టారెంట్ అని ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 3 నెలలు అయిందంటే స్టార్ట్ చేసి. అంటే ఇక్కడ స్పెషల్ ఏంటని మనం ఆలోచన చేస్తే కనుక 100 రూపాయలకి 4 రకాల నాన్ వెజ్ కర్రీస్ భోజనం పెడుతున్నారు. అసలు ఎలా ఉంటుందో ఏంటని తిందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం చేసాము. భోజనం అయితే చాలా బాగుంది. అయితే తయారు చేసిన ఓనర్ గారు మన దగ్గరే ఉన్నారు. ఆయనతో మాట్లాడి 4 రకాల నాన్ వెజ్ కర్రీతో భోజనం పెట్టాలని థాట్స్ ఎలా వచ్చింది, ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత అమృతమైన వంట ఆ భోజనం మనకు అందించాలని ఆలోచన ఆయనకి ఎలాగొచ్చిందో ఏంటన్నా కనుక్కుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు మా ప్రేక్షకులకు తెలియచేయండి. ముందు నా పేరు భాస్కర్ రాజు అండి. నాతో పాటు వంశీ, రవి ముగ్గురు కలిసి చేస్తున్నామండి. మేము లాభాపేక్ష లేకుండా మంచి మీల్స్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయటం అయిందండి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రజలు మనల్ని పొందగలము అనే ఒక ఆలోచనతో 4 రకాల నాన్ వెజ్ కర్రీ, ఒక వెజ్ కర్రీ, సాంబారు, పెరుగు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామండి. 100 రూపాయలు, కేవలం 100 రూపాయలకే. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా బయట ఎక్కడ భోజనం బాగుంటలేదు, సరైన మీల్స్ లేదని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాని మీద మేము అందరం కలిసి ఆలోచించి మా ముగ్గురం ఈ నిర్ణయం తీసుకుని పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందనే మంచి టాక్తోనే ఉన్నాం ప్రజెంట్. ఇదే కంటిన్యూ చేస్తూ మంచి మీల్స్ అందించాలని మా సదుద్దేశం. థ్యాంక్ యూ. విన్నాం కదండి, కోనసీమలో రాజుగారు వంట అంటేనే పెద్ద పేరు. అందులోకి ఇక్కడ రాజుగారు వంట అనేటప్పుడు చాలా సూపర్గా ఉన్నది. వంటలు అయితే చాలా అమృతంగా ఉన్నాయి. మరి వండిన వంట మేస్త్రులు కూడా ఇక్కడ వడ్డించిన వారు కూడా చాలా ఆప్యాయంగా ప్రేమతో పలకరిస్తున్నాడు. అత్తోరింటికి వచ్చి భోజనం చేసి వెళ్తే ఎలా ఉండదో ఇక్కడికి వచ్చి భోజనం చేసి అలా ఉన్నది. చాలా బాగున్నది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.